అమెరికా సంయుక్త రాష్ట్రాలు నేడు జగజ్జేతగా ప్రపంచ ఆర్థిక వ్యూహకర్తగా సాంకేతిక సామ్రాజ్య అధినేతగా వెలుగొందుతోంది అంటే ఆ వైభవ దీప్తుల వెనుక ప్రవహించింది భారతీయ మేధోరక్తం, కరిగింది భారతీయుల శ్రమశక్తి. ఆ దేశ ఆర్థిక వృద్ధికి, పారిశ్రామిక వికాసానికి భారతీయులే నిఖార్సైన జీవనాడులు అని చెప్పటానికి అక్కడ లభిస్తోన్న అధికారిక గణాంకాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. అయితే ఆ అగ్రరాజ్య నిర్మాణంలో ఇంతటి కీలక పాత్ర పోషిస్తోన్న భారతీయ సమాజంపై ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం వివక్షాపూరిత నిర్ణయాలు తీసుకుంటోంది. చట్టబద్ధంగా వెళ్లిన మేధావులను సైతం ఇబ్బందుల పాలు చేస్తూ ఆ దేశం చేస్తోన్న అన్యాయం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ చట్టబద్ధంగా ఉంటూ ఆ దేశ ప్రగతికి ఊపిరి పోస్తోన్న భారతీయ సమాజంపై వివక్ష చూపటం అమెరికా స్వయంకృత అపరాధమే అవుతుంది. దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. అమెరికా మొత్తం జనాభాలో భారతీయ సంతతి కేవలం 1.5% మాత్రమే ఉన్నప్పటికీ ఆ దేశ ప్రభుత్వానికి అందుతున్న మొత్తం ఆదాయపు పన్ను వసూళ్లలో మనవారి వాటా ఏకంగా 6% ఉండడం విశేషం. అమెరికా అంతర్గత రెవెన్యూ శాఖ అధికారిక నివేదికల ప్రకారం భారతీయులు ప్రతి ఏటా $12 బిలియన్ పన్నులను నేరుగా ఆ దేశ ఖజానాకు సమర్పిస్తున్నారు. అమెరికా స్థానికుల సగటు వార్షిక గృహ ఆదాయం $67 కాగా భారతీయ కుటుంబాల సగటు వార్షిక ఆదాయం $1.23 లక్షల రికార్డు సృష్టించింది. అంటే స్థానికులతో పోలిస్తే భారతీయుల సంపాదన శక్తి వారు ప్రభుత్వానికి చెల్లించే పన్నుల వాటా రెట్టింపు కంటే ఎక్కువే అని స్పష్టమవుతోంది. గత 15 ఏళ్ల ప్రస్థానంలో ప్రతి 5 ఏళ్ల కాలానికి అమెరికా ఆర్థిక ప్రగతిలో భారతీయుల పాత్రను పరిశీలిస్తే వారి అప్రతిహత ఎదుగుదల ఏ విధంగా సాగిందో అర్థమవుతోంది. 2010 నుంచి 2015 మధ్యకాలంలో అమెరికాలో భారతీయ సంతతి జనాభా 28 లక్షలకు చేరింది. ఈ 5 ఏళ్లలోనే ఆ దేశం జారీ చేసిన అత్యున్నత నైపుణ్య ఉద్యోగ అనుమతి పత్రాలలో 65% భారతీయులే కైవసం చేసుకుని అక్కడి ఉత్పాదకతను కొత్త శిఖరాలకు చేర్చారు. 2015-2020 మధ్య కాలంలో భారతీయ జనాభా 32 లక్షలకు పెరిగింది. ఈ కాలంలో అమెరికాలో ఏర్పాటైన మొత్తం కొత్త వ్యాపారాలు, నూతన ఆవిష్కరణల సంస్థలలో 11% భారతీయుల యాజమాన్యంలోనే ప్రారంభమై వేలాది మంది స్థానికులకు ఉపాధి కల్పించాయి. ఇక 2020 నుంచి 2025 నాటి భారతీయ సంతతి జనాభా 48 లక్షలకు చేరింది. ప్రస్తుతం అమెరికాలోని మొత్తం వైద్యులలో 9%, శాస్త్రవేత్తలలో 12%, సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో 38% మంది భారతీయ సంతతికి చెందిన వారే కావడం ఆ దేశ రక్షణ, ఆరోగ్య, సాంకేతిక రంగాలపై మన ప్రభావానికి అద్దం పడుతోంది. ఇక ఉన్నత విద్యారంగం ద్వారా అమెరికా విశ్వవిద్యాలయాలకు, ఫెడరల్ ఖజానాకు భారతీయ విద్యార్థులు అందిస్తున్న నిధులు ఆ దేశ విద్యా వ్యవస్థను నడిపిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యా సంస్థల నివేదికల ప్రకారం ప్రస్తుతం 3.63 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. వీరు కేవలం విద్యా రుసుములు, వసతి ఖర్చుల రూపంలోనే ప్రతి ఏటా అమెరికా ఆర్థిక వ్యవస్థకు $11 బిలియన్ భారీ ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. దీనికి తోడు విద్యార్థి అనుమతి పత్రాల దరఖాస్తులు, ఇతర ప్రభుత్వ ఫీజుల రూపంలో ప్రతి ఏటా $100 మిలియన్ అమెరికా ఖజానాకు అదనంగా చేరుతున్నాయి. అమెరికాలోని వందలాది ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల ఆర్థిక మనుగడ కేవలం భారతీయ విద్యార్థులు చెల్లించే ఈ భారీ రుసుములపైనే ఆధారపడి నడుస్తూ ఉండడం గమనార్హం. సాంకేతిక రంగంలో అమెరికా సాధించిన తిరుగులేని ప్రగతి వెనుక భారతీయ మేధస్సు స్పష్టంగా కనిపిస్తోంది. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శాంతాను నారాయణన్, అరవింద్ కృష్ణ వంటి భారతీయ మేధావులు ప్రపంచ ప్రసిద్ధ సాంకేతిక దిగ్గజ సంస్థలకు అగ్రగామిగా వ్యవహరిస్తూ ఆయా కంపెనీలను ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన సంస్థలుగా నిలబెట్టారు. వీరితో పాటు ప్రపంచ ప్రసిద్ధ సాంకేతిక సంస్థల పరిశోధన, అభివృద్ధి విభాగాలలో పనిచేస్తున్న ఉన్నత స్థాయి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలలో 35% పైగా భారతీయులే ఉన్నారు. అమెరికా ప్రభుత్వం జారీ చేసే తాత్కాలిక సాంకేతిక ఉద్యోగ అనుమతి పత్రాలలో ఏకంగా 71% వాటాను భారతీయులే పొందుతూ అక్కడ డిజిటల్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నారు. మరి ఇంతటి తిరుగులేని తోడ్పాటును అందిస్తున్న చట్టబద్ధమైన భారతీయులను సైతం ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తన సొంత దేశ ప్రాధాన్యతా విధానాన్ని అమలు చేసే క్రమంలో భాగంగా వలసలపై కఠిన ఆంక్షలు విధిస్తోంది. విద్యార్థి అనుమతి పత్రాల కాలపరిమితిని 4 ఏళ్లకు పరిమితం చేయడం, చదువు పూర్తయ్యాక దేశంలో ఉండే సమయాన్ని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించడం వంటి చర్యల వల్ల ఉన్నత విద్య,
పరిశోధనల కోసం వచ్చే భారతీయ మేధావులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని ఫలితంగానే 2025 నాటికి అమెరికాలో భారతీయ విద్యార్థుల కొత్త చేరికలు దాదాపు 45% వరకు పడిపోయాయి. ఒక దేశ ఆర్థిక రంగాన్ని, ఆరోగ్య రంగాన్ని, సాంకేతిక రంగాన్ని నిలబెట్టిన డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తల శ్రమను చట్టాల పేరుతో చిన్నచూపు చూడటం తగదు. మేధస్సును గౌరవించని నాడు ఏ అగ్రరాజ్యమైనా తన ఆర్థిక పతనాన్ని తానే కొని తెచ్చుకున్నట్లవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.